మేము కూడా దళితులమే. మాకు న్యాయం కావాలి. మమ్మల్ని ఎందుకు పట్టించుకోవడం లేదు? ప్రతి పైసా కూడబెట్టి పెళ్లి కోసమని దాచుకున్న 24 తులాల బంగారం, 2 లక్షల నగదు దోచుకొని సునీత నటిస్తుందని బాధితులు వాపోయారు. ఈ రోజు మా దొంగతనం కేసును రాజకీయంగా మార్చి రాష్ట్ర వ్యాప్తంగా చేసిన నాయకులకు తండ్రి లేని పిల్లలం మా కోస కనిపించట్లేదా అంటూ ప్రశ్నించారు. షాద్నగర్ పట్టణంలోని ఫారూక్ నగర్ హరిజానవాడకు చెందిన బంగారం, నగదు దొంగతనం జరిగిన ఇంటి బాధితులు హుబ్బాని నాగేందర్, అతని భార్య నీలవేణి, బాధితుడు నాగేందర్ కుటుంబ సభ్యులు, సోదరి రేణుక వాపోయారు. బాధితుడు నాగేందర్ కుటుంబ సభ్యులు తెలిపారు, తమ ఇంట్లో గత నెల 24వ తేదీన బంగారం చోరీ జరిగిందని చెప్పారు. తను కందివనంలో ఓ ఆర్ఎంపీ వైద్యుడిగా పనిచేస్తున్నట్లు చెప్పారు. తన భార్య నీలవేణి ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తుందని, అదే విధంగా తన సోదరి రేణుక శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉద్యోగ పని చేస్తున్నట్లు చెప్పారు. ఒక్కో రూపాయి కూడబెట్టి తన చెల్లి రేణుక పెళ్లి కోసం 24 తులాల బంగారం కొన్నారని చెప్పారు. 24వ తేదీ తాము తమ ఉద్యోగాల కోసం బయటకు వెళ్ళగా తమ పిల్లలు పాఠశాలకు వెళ్లిపోయారని చెప్పారు. పిల్లలు వచ్చేసరికి ఇంటి లోపల నుండి గడియ పెట్టి ఉందని, పిల్లలు వెనుక భాగం నుండి వచ్చి చూడగా ఇంట్లో తలుపులు తెరిచి ఉన్నాయని, బీరువా తలుపులు కూడా తెరిచి వస్తువులు చిందరవందరగా పడ్డాయని పేర్కొన్నారు. ఈ విషయమై ఉద్యోగాల నుండి వచ్చిన తాము షాద్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. డిటెక్టివ్ సిఐ రామరెడ్డి తమ కేసు తీసుకున్నారని చెప్పారు. రౌడీ షీటర్ల గురించి మాట్లాడిన ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి సునీత కుటుంబంలో నేర చరిత్ర గురించి కూడా ఒకసారి తెలుసుకొని మాట్లాడాలని కోరారు. సునీత కుటుంబంలో ఎవరెవరిపై కేసులు ఉన్నాయి, సునీత భర్త భీమయ్య స్థానిక పోలీస్ స్టేషన్ లోనే రౌడీ షీటర్ గా ఉన్న విషయం బీఆర్ఎస్ నాయకులకు తెలీదా అని వారు ప్రశ్నించారు. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన తర్వాత పోలీస్ బాధితురాలిగా చెప్పుకుంటున్న సునీత తమ ఇంటి ముందు గల్లీలో ఇంటి గడపపై కొన్ని బంగారు వస్తువులు పెట్టిందని, ఇది తమ సోదరి రేణుక కల్లారా చూసిందని చెప్పారు. ఆ కవర్లో ఏముందని చూడగా తమకు సంబంధించిన కొన్ని వస్తువులు కనిపించాయని బాధితుడు నాగేందర్ చెప్పారు. అదే విధంగా ఈ వస్తువులు నీకెలా వచ్చాయని సునీతను నిలదీయగా ఆమె కాలనీలో ఉన్న మల్లీశ్వరికి మిగతా సొమ్ములు ఇచ్చినట్టు చెప్పడంతో పోలీసులు సునీతను, మల్లీశ్వరిని ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారించారని చెప్పారు. ఆ తర్వాత అవే వస్తువులను మళ్ళీ శ్రీరామ జ్యువెలర్స్ లో తాకట్టు పెట్టినట్టు చెప్పారని, ఆ షాపుకు కూడా వెళ్లి చూశామని, అక్కడ కూడా అబద్ధాలు చెప్పిందని చెప్పారు. ఆ తర్వాత తిరుమల్లాపూర్ లో ఉన్న సునీత సోదరుడుకు బంగారం వస్తువులు ఇచ్చినట్టు పోలీసులకు తప్పుడు సమాచారం సునీత పదే పదే ఇచ్చిందని చెప్పారు. ఇదే అనుమానంపై పోలీసులు సునీతను ప్రశ్నించడానికి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారని చెప్పారు. ఏళ్ల తరబడి కూడబెట్టిన డబ్బుతో పెళ్లి కోసం నగదు కొన్నామని తెలిపారు. ఈ ఆషాఢం ముగియగానే పెళ్లి సంబంధం కుదిరిందని, త్వరలోనే తమ ఇంట్లో వివాహం జరగబోతుందని, ఇప్పుడు తమ పరిస్థితి ఏమిటని రేణుక ప్రశ్నించింది. అది క్రికెట్ ఆడే బాలు లేకుండా సార్, అవి ఇక చేతులే మన నీకు వస్తలేవు, ఇక కాళ్ళు ఇట్లా పెట్టించారు, కాళ్ళ దగ్గరికి వస్తలేదు సార్. రెండిళ్ళు ఎడిపించి గాజులన్నీ వీకిండ్రు, అమ్మిట్టి ఎదిరిసిండ్రు. ఇక ఆడమే మధ్యలో పట్టుకోమ్మంటే ఆమె మధ్యలో ఇట్లా నిలబడ్డది, తలకాయ ఇరికించుకున్నది, ఇట్లా లేపిర్రు. ఇక ఇది మళ్ళీ కట్టె పెట్టింది కాక ఓసారి ఇది 2 కాళ్ళు పెట్టిరు, ఓసారి మళ్ళీ కట్టెండి కళ్ళ వెళ్ళదని ఇట్లా కాళ్ళు పెట్టిరు. ఇక ఆ కాళ్ళకు కలిగిరు, ఇది ఇట్లా కట్టేసిరు. నేను ఏం చేస్తా, ఇది ఇట్లా మూసింది, ఇంకా నేను ఏం చేస్తా సారు. అద్దెపల కోపలేక ఎవరెవరి పేరు చెప్పిందంట, నాకైతే మత్తలేదు సారు. నీ కాలు ముక్తానన్నట్లు బయట ఎరిగి దొంగతనం చేసినట్టుంటే నేను ఆమె చచ్చిపోతా సార్. కానీ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మాత్రం చక్కగా ఈక్వేరింగ్ చేసుకొచ్చి నా ఇంట్లో ఎవరు పెట్టిరు అదొక్కరు గుర్తు తెలుసుమాను, నేను చేసినట్టుంటే నేను మీ ముందంగా చచ్చిపోతా సార్. నేను నాకు ఆ ధైర్యం లేదు, ఏం చేయను సార్. నేను అట్లాంటి పనులకి మీ అసెంబ్లీల కాలంలోకి సార్ నాకు లేదు అని నేను పదాలు పంపింటాను. నేను పదాలు ఇవినప్పుడు ఇది సార్ ఇది అంటారని ఆ పెద్ద సార్ అంటారు, ఎవరో ఏమో తెల్ల సారు పిల్లగాలు ఆడుకుంటుంది. ఇదంతా అన్నీరు సార్, ఇది దమ్మింటలే నేను దావకనుకోమని అనుకున్నాము. బయటికి వెళ్ళనిస్తలేరు వాళ్ళు. పెట్రోల్ షూ అంటే బిడ్డ ఎట్లా బయటికి వెళ్తావు,
నీ మగని నిన్ను, నీ బిడ్డని, నీ కొడుకును ఇట్లా మోసంటి పెడతాం, నువ్వు ఎట్లా బయటకు వెళ్తావో చూస్తామే, మా బంగారం మాకు తెచ్చి అని అంటే నేను ఏం చేద్దు సార్. నేను ఆయన చెల్లెలు వాళ్ళ అమ్మ, నేను రేణుక సార్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.